టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే టోటల్గా స్ట్రింగ్స్ అంటే ఏంటి అండ్ దాంతోపాటు స్ట్రింగ్స్ ఫంక్షన్స్ ఏంటివి, సో స్ట్రింగ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి? స్ట్రింగ్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే మన కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. ఒకవేళ సింపుల్గా ఈ విధంగా తీసుకుంటే ఇది క్యారెక్టర్ కదా, సో ఏదైనా కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. ఓకే, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే బేసిక్గా స్ట్రింగ్స్ ఎన్ని విధాలుగా డిఫైన్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్. సో సపోజ్ ఎస్ ఈక్వల్ టు ఇట్లా తీసుకున్న ఇదొక స్ట్రింగ్. ఈ విధంగా కూడా సింగిల్ కొటేషన్ ఇచ్చి తీసుకోవచ్చు స్ట్రింగ్ని. ఓకే, దాంతోపాటు S1 తీసుకొని ఇప్పుడు డబుల్ కొటేషన్లు ఇచ్చి ABC ఇచ్చేసి ఈ విధంగా కూడా స్ట్రింగ్స్ని తీసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఒకవేళ S2 ఇచ్చామనుకోండి, ఇప్పుడు ట్రిపుల్ కొటేషన్ ఇచ్చినప్పుడు పారాగ్రాఫ్లో రాసుకోవచ్చు ABCDF. ఓకే, ఈ విధంగా ఇచ్చి ఇక్కడ ట్రిపుల్ కొటేషన్తో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, బేసిక్గా ఇది సింగిల్ కొటేషన్కి ఇస్తాం కాబట్టి ఇది కూడా స్ట్రింగ్, ఇది డబుల్ కొటేషన్లు ఇస్తాం కాబట్టి ఇది కూడా స్ట్రింగ్, అండ్ ట్రిపుల్ కొటేషన్లు ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా స్ట్రింగ్. సో మీకు నేను ఒక డౌట్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో సింగిల్ కొటేషన్ తీసుకున్నాం కదా, డబుల్ కొటేషన్ ఎందుకు అంటే ఒకవేళ మీరు సింగిల్ కొటేషన్లో నేము సపోజ్ కిరణ్ అని ఉందనుకోండి, నేను ఒకవేళ ఎస్ యాడ్ చేయాలనుకుంటే అపాస్ట్రఫీ ఎస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మీరు సింగిల్ కొటేషన్ తీసుకున్నప్పుడు నాకు ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సింగిల్ కోట్ ఉంది కాబట్టి అపాస్ట్రఫీ. అట్లాంటి టైంలో మనం డబుల్ కొటేషన్ తీసుకుంటాం. సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం డబుల్ కొటేషన్ అయితే తీసుకుంటాం. ఇదంతా కూడా మీకు కోడింగ్లో అర్థమవుతుంది, నేను కోడింగ్లో చూపిస్తాను. ఓకే, సో స్ట్రింగ్స్ అనేది ఈ మూడు విధాలుగా డిఫైన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ మీకు తెలిసినట్లే ప్రతి ఒక్క దానికి ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి స్ట్రింగ్స్ కూడా ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రింగ్స్ ఫంక్షన్ చూసినట్లయితే మనకి కొన్ని ఫంక్షన్స్ చెప్తాను ఇప్పుడు డీట్గా. సో ఫస్ట్ ఫంక్షన్ చూసినట్లయితే ఇక్కడ అప్పర్ ఫంక్షన్ UPPR అప్పర్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మనకి లోవర్ స్ప్లిట్ స్ట్రైప్ ఫంక్షన్, స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ దాంతోపాటు మనకి కౌంట్ అండ్ రీప్లేస్ ఉంటుంది. అప్పర్ లోవర్ స్ప్లిట్ స్ట్రిప్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ కౌంట్ రీప్లేస్ ఫార్మాట్. ఓకే, మనకి బేసిక్గా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ దీని కిందకి తీసుకుంటాము. సో ఇక్కడ అప్పర్ అంటే ఏం లేదు, మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంటే అది ఒకవేళ లోవర్ లెటర్స్లో ఉంటే దాన్ని అప్పర్ కన్వర్ట్ చేసుకోవాలంటే సంథింగ్. ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుంటే ఓకే, ఒకవేళ స్ట్రింగ్ కిరణ్ అని తీసుకుంటే S డాట్ అప్పర్, S డాట్ లోవర్, S డాట్ స్ప్లిట్, S డాట్ స్ట్రిప్, S డాట్ స్టార్ట్స్ విత్, S డాట్ ఎండ్ విత్, S డాట్ కౌంట్, S డాట్ రీప్లేస్, S డాట్ ఫార్మాట్. ఈ విధంగా తీసుకుంటాం, అంటే స్ట్రింగ్ వేరియబుల్ ఫంక్షన్ అని చెప్పేసి. ఓకే, సో అప్పర్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ని క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే చేస్తుంది, అండ్ లోవర్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఉంటే దాన్ని స్మాల్ లెటర్స్గా కన్వర్ట్ చేస్తుంది లోవర్ అనేది. అండ్ స్ప్లిట్ చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఈ స్ట్రింగ్ని మనకి స్ప్లిట్ చేసి లిస్ట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ స్ట్రిప్ ఏం చేస్తుందంటే మనకి ఎంప్టీ స్పేసెస్, ఇక్కడ ఏమైనా స్పేస్ ఇస్తే అక్కడ మనకి స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది, ట్రిమ్ చేస్తుంది మనకి. ఓకే, కట్ చేసేస్తుంది స్పేస్ అనేది. సో మనకి స్ట్రిప్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, L స్ట్రిప్ అండ్ R స్ట్రిప్ అని ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి అంటే లెఫ్ట్ స్ట్రిప్ అంటే L స్ట్రిప్ వాడతాం. రైట్ సైడ్ స్పేస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనకి R స్ట్రిప్ అని వాడతాం. ఒకవేళ మనకి 2 టైప్స్ అంటే 2 సైడ్స్ మనకి స్ట్రిప్ కావాలంటే డైరెక్ట్ స్ట్రిప్పే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్స్ విత్ ఏంటంటే ఫర్ సపోజ్ కిరణ్ అనేది K లెటర్తో స్టార్ట్ అయింది, నేనేం చేస్తానంటే S డాట్ స్టార్ట్స్ విత్ కేనా అని అడుగుతున్నాను. సో K అనేది కిరణ్తో స్టార్ట్ అవుతుందా అంటే అది చెప్తుంది. ఒకవేళ Kతో స్టార్ట్ అవుతే ట్రూ అని చెప్తుంది, స్టార్ట్ కాకపోతే ఫాల్స్ అని చెప్తుంది. ఓకే, సో అదేవిధంగా ఎండ్స్ విత్ ఏంటంటే సేమ్ కిరణ్తో స్టార్ట్ అవుతుందా అని నేను ఎండ్తో ఎండ్ అవుతుందా అని అడిగితే ఏమంటుందంటే ఒకవేళ ఎండ్తో ఎండ్ అవుతే ట్రూ చెప్తుంది, ఎండ్తో ఎండ్ కాకపోతే ఫాల్స్ చెప్తుంది. ఓకే, కౌంట్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా క్యారెక్టర్ పంపిస్తే
ఇక్కడ సపోజ్ ఒక ఐ క్యారెక్టర్ పంపిస్తే ఏం చెప్తుందంటే ఈ ఐ అనేది ఎన్నిసార్లు కౌంట్ అవుతుందో చెప్తుంది, అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెప్తుంది. ఓకే, రీప్లేస్ ఏం చేస్తుందంటే మనకి రీప్లేస్ అనేది ఇక్కడ మనము కిరణ్ ప్లేస్లో కానీ సపోజ్ ఒకవేళ పారాగ్రాఫ్ తీసుకుంటే మీరు పారాగ్రాఫ్లో ఇక్కడ మీకు ఒకటి టాస్క్ ఇచ్చింటారు. ఓకే, ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్లో అంటే 100 లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్లో ఈజ్ అనే దగ్గర ఆర్ని రీప్లేస్ చేయండి అంటారు. సో ప్రతిదానికి ఎడిట్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. సో అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఇచ్చేసి న్యూ వాల్యూ ఇచ్చేస్తే ఈస్ ఉన్న దగ్గర ఆర్ అనేది కన్వర్ట్ అయిపోతుంది, రీప్లేస్ అయిపోతుంది. ఓకే, ఈస్ ఉన్న దగ్గర ఆర్ అనేది రీప్లేస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ మన కర్లీ బ్రేసెస్లో ఒకటి తీసుకొని డాట్ ఫార్మాట్ అని తీసుకుంటాం. డాట్ ఫార్మాట్ అని తీసుకొని దీనిలో ఏ అయితే వాల్యూ పంపిస్తామో ఇక్కడ వచ్చి డిస్ప్లే అయిపోతుంది. సో ఇదంతా కూడా నేను కోడింగ్లో చూపిస్తాను. ఈ ఫార్మాట్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. సో బేసిక్గా చూసినట్లయితే స్ట్రింగ్స్లో మనకి అప్పరు, లోవరు, స్ప్లిట్, ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, మామూలు స్ట్రిప్. ఓకే, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కౌంట్ అండ్ రీప్లేస్, ఫార్మాట్. ఓకే, ఇవి స్ట్రింగ్స్ ఫంక్షన్స్. సో స్ట్రింగ్స్ నేను కోడింగ్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో బేసిక్గా ఈ విధంగా స్ట్రింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇందాక మీరు స్ట్రింగ్స్ సంబంధించిన టోటల్ థియరీ చూశారు కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ అక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడ కోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రింగ్స్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటామని చెప్తాను, అండ్ స్ట్రింగ్కి సంబంధించిన ఫంక్షన్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్స్ ఇక్కడ 3 టైప్స్గా డిఫైన్ చేస్తాను అని చెప్పాను కదా. సపోజ్ ఎస్ ఈక్వల్ టు, ఓకే, ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, దీంతోపాటు మీరు డిఫైన్ చేసుకోవాలంటే S1 ఈక్వల్ టు డబుల్ కొటేషన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. పైథాన్ లైఫ్ అని చెప్పేసి, ఇది పైథాన్ లైఫ్. ఓకే, మీరు ఒకవేళ ట్రిపుల్ కొటేషన్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే పారాగ్రాఫ్స్ తీసుకోవాలంటే మనకి ట్రిపుల్ కొటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఓకే, తీసుకొని ఓకే నేను మళ్ళీ ట్రిపుల్ కొటేషన్తో నేను ఎండ్ చేస్తాను. ఓకే, నాకు ఇది ఎండ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు వీటి అన్నిటికి కూడా మీరు రిటర్న్ టైప్ చెక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అన్నీ కూడా స్ట్రింగ్సే వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. టైప్ ఎస్ కదా. సో ఇది తీసుకొని నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ప్రతిదానికి అవుట్పుట్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 1 అండ్ ఇది 2. నేను ఇప్పుడు టైప్ చెక్ చేసుకుంటున్నాను. నా వేరియబుల్ ఒక టైప్ చూసుకున్నట్లయితే స్ట్రింగ్స్ అని చెప్తాను కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్. ఓకే, సో ఇది స్ట్రింగ్లో మనకి ఈ విధంగా అయితే నేను చెప్పాను డిఫైన్ చేసి. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ సింగిల్ కొటేషన్ ఉంది అండ్ ఇక్కడ డబుల్ కొటేషన్ ఉంది, డిఫరెన్స్ ఏంటి? అన్నిటి కూడా ఒకటేగా తీసుకునేది, ఇదంటే మీ పారాగ్రాఫ్ అని చెప్పి సరిపోయింది. సో ఇది ఎందుకు ఈ విధంగా తీసుకున్నారంటే, ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా అపాస్ట్రఫీ ఎస్ అని తీసుకున్నారనుకోండి, ఏదైనా సరే అపాస్ట్రఫీ తీసుకుంటే నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో అందుకే ఈ సింగిల్ కొటేషన్ అనేది అపాస్ట్రఫీ అనేది యూజ్ చేసేటప్పుడు మనకి ఆ డ్రాబ్యాక్ అవుతుంది కాబట్టి ఈ డబుల్ కొటేషన్ అనేది తీసుకున్నది. మీకు ఇంకోటి కూడా రావచ్చు, డబుల్ కొటేషన్తో ఇట్లా మల్టిపుల్ లైన్స్ రాయొచ్చు అంటే రాయలేము. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి, నాకు మల్టిపుల్ లైన్స్ రాయలేను. సో మల్టిపుల్ లైన్స్ రాయాలంటే, నేను పారాగ్రాఫ్ రాయాలంటే ట్రిపుల్ కొటేషన్ తీసుకుంటాను. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసినట్లయితే, స్ట్రింగ్ ఫంక్షన్స్లో మెయిన్గా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో నేను మెయిన్ ఫంక్షన్స్లో చెప్పినట్లయితే ఫస్ట్ రీప్లేస్ ఫంక్షన్ చెప్తాను. రీప్లేస్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకు మెషిన్ లెర్నింగ్లో. ఇప్పుడు అది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఎస్ డాట్ రీప్లేస్. ఎప్పుడైనా సరే ఫంక్షన్ నేమ్ ఎట్లుంటుంది, వేరియబుల్ డాట్ ఫంక్షన్ నేమ్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు రీప్లేస్లో ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ ఇస్తాం. అయితే దిస్ ఈజ్ స్ట్రింగ్ అని ఉంది కదా, నేను ఒకవేళ ఈజ్ ప్లేస్లో ఆర్ రాయాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఇదే స్ట్రింగ్ S2 కదా. సో S2 చేసిన తర్వాత నేను అక్కడ ఏం పాస్ చేయాలనుకుంటున్నాను, ఆర్ని పాస్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఏదో ఒక వేరియబుల్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దాన్ని మొత్తం కూడా సేవ్ చేసుకొని ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చుకుంటే నాకేం కావాలి, ఈజ్ దగ్గర ఆర్ ప్రింట్ అవ్వాలి, ఎందుకంటే రీప్లేస్ అవ్వాలి. ఓకే, చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఈజ్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ కూడా చేంజ్ అయింది, అందుకే నాకు దేర్ ఆర్ స్ట్రింగ్ అని వచ్చింది. ఓకే, సో అక్కడ ఈజ్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా రీప్లేస్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో యాజ్ టీజ్గా రీప్లేస్ ఫంక్షన్ చేసినాం కాబట్టి ఇప్పుడు అప్పర్ ఫంక్షన్ చేద్దాం.
అప్పర్ ఫంక్షన్ ఏంటంటే మనకి క్యాపిటల్ లెటర్స్ అనేది ప్రింట్ అవుతుంది, స్మాల్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్కి ప్రింట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నాకు టోటల్గా స్ట్రింగ్ అనేది క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ వచ్చింది అప్పర్ ఫంక్షన్. ఓకే, లోవర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. లోవర్ ఫంక్షన్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ని లోవర్ ఫంక్షన్గా అంటే లోవర్ లెటర్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి టీ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాసి ఇక్కడ లోవర్ అని ఇద్దాం. ఓకే, లోవర్ అని ఇస్తే సో ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం ఇక్కడ. సో రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నాకు ఈ క్యాపిటల్ లెటర్ అనేది ఇక్కడ ఏమొచ్చిందంటే స్మాల్ లెటర్ వచ్చింది, ఎందుకంటే లోవర్ ఫంక్షన్ కాబట్టి. ఓకే, లోవర్ ఫంక్షన్ కూడా అర్థమైంది. అండ్ ఇప్పుడు మనకి ఇంకోటి ఏముంటుందంటే రీప్లేస్ అయిపోయింది అండ్ అప్పర్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రిప్ అని ఉంటుంది. ఓకే, స్ట్రిప్ అనేది చూపిస్తాను మీకు. ఓకే, స్ట్రిప్ ఇచ్చినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ సపోజ్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఏదైనా ఫర్ సపోజ్ స్పేస్, ఈ విధంగా స్పేస్ ఇచ్చి రన్ చేద్దాం. ఓకే, రన్ చేద్దాం. స్ట్రిప్ కదా, నాకు ఇక్కడ ఏమని చూడండి ఈ స్పేస్ అనేది ఎలిమినేట్ అయ్యింది. ఎందుకంటే స్ట్రిప్ అనేది ఏం చేస్తుందంటే ఎంప్టీ స్పేసెస్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ లేకపోతే రైట్ సైడ్ స్పేస్ ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎల్ స్ట్రిప్ ఇస్తారు. ఒకవేళ రైట్ సైడ్ స్ట్రిప్ ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆర్ ఇస్తారు. ఓకే, ఈ విధంగా ఎల్ స్ట్రిప్ ఆర్ స్ట్రిప్ ఉంటుంది స్ట్రిప్. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకో ఫంక్షన్ చూసినట్లయితే స్ప్లిట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. స్ప్లిట్ ఫంక్షన్ మీరు చూడండి, నేను ఏదానికైనా ఒక స్ట్రింగ్ వేరియబుల్ డాట్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. స్ప్లిట్ చేస్తే నాకేమవుతుందంటే నా ఒక స్ట్రింగ్ అనేది లిస్ట్లో కన్వర్ట్ అవుతుంది. చూడండి మీరు గమనించండి, నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి నా ఒక స్ట్రింగ్ అనేది లిస్ట్గా స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, స్ప్లిట్ అనేది ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది స్ప్లిట్. ఓకే, మీరు అప్పర్ చూశారు, లోవర్ చూశారు, అండ్ రీప్లేస్ ఫంక్షన్ చూశారు, స్ట్రిప్ ఫంక్షన్ చూశారు, స్ప్లిట్ ఫంక్షన్ చూశారు. ఓకే, సో ఇవి మెయిన్గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఇవి అని చెప్తాము. అండ్ ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ కూడా మీకు ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి స్టార్ట్స్ విత్ అని ఉంటుంది. స్టార్ట్స్ విత్ ఏంటంటే ఏదైనా లెటర్ ఫస్ట్ లెటర్ ఏ దాంతో స్టార్ట్స్ విత్ అవుతుందో ఆ లెటర్ ఇస్తే ఏమని చెప్తుందంటే ట్రూ చెప్తుంది, లేకపోతే ఫాల్స్ చెప్తుంది. ఇప్పుడు స్టార్ట్స్ విత్ అని ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది ఎస్ స్ట్రింగ్ అనేది కేతోన స్టార్ట్ విత్ అవుతుందా లేదా అని నేను చెక్ చేయడం కోసం నేను కే పాస్ చేశాను. సో మనకి వీటికన్నిటికి కూడా దానికి ఇట్లా అంటే అసైన్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్గా ప్రింట్లో కూడా ఇచ్చుకోవచ్చు అది. సో ప్రింట్లోనే ఇస్తాను, ఇచ్చేసి తీసేస్తాను. ఇవి తీసేసి రన్ చేద్దాము. సో నేనేం అంటున్నానంటే ఎస్ స్ట్రింగ్లో స్టార్ట్స్ విత్ కేతో అవుతుందా అని నేను అంటున్నాను. అయితే నాకు ఏం చెప్పాలి, అది ట్రూ చెప్పింది. ఓకే, ఎందుకంటే కేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్స్ విత్ స్ట్రింగ్ కే ట్రూ వచ్చింది. ఓకే, సో ఒకవేళ నేను స్టార్ట్స్ విత్ అక్కడ ఏమంటానంటే ఐ ఇస్తాను. ఓకే, స్ట్రింగ్ అనేది ఐతో స్టార్ట్ విత్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను స్టార్ట్ విత్ ఇచ్చాను. చూడండి ఇప్పుడు నాకు అది స్టార్ట్ విత్ ఏ విధంగా వస్తుందో నాకు చూడండి ఫాల్స్ వచ్చింది. ఓకే, అలాగే స్టార్ట్ విత్తో పాటు మనకి ఎండ్స్ విత్ అని ఉంటుంది. ఎండ్స్ విత్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్తో ఎండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇదేంటి మనకి ఎండ్స్ విత్ కదా, ఎండ్స్ విత్. ఓకే, ఎండ్స్ విత్ నేను ఎంతో ఇస్తే నాకు ట్రూవా కదా చెప్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఎంతో ఇచ్చాను, ఎంతో ఇచ్చి రిటర్న్ చేస్తాను. ఎంతో ఇచ్చి రిటర్న్ చేస్తే నాకు ఇప్పుడు ఏం చెప్తుంది, అది ట్రూవా కాదు చెప్తుంది. ఇక్కడ చూడండి ట్రూ అని చెప్పింది. ఓకే, ఇది స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ సంబంధించింది. స్ట్రింగ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవే. ఓకే, స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకెక్కువగా ఏది యూజ్ చేస్తామంటే మనము ఒకటి ఉంటుంది, అదంటే ఫార్మాట్ అని ఉంటుంది, ఫార్మాట్ ఫంక్షన్ అని చెప్పేసి. ఆ ఫంక్షన్ మీకు ఇప్పుడు వీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది చెప్పేసి. ఇప్పుడు చూడండి ఫార్మాట్ ఫంక్షన్ ఏం లేదు, ఫార్మాటింగ్ అంటాం దాన్ని. ఫర్ సపోజ్ మై నేమ్ ఈజ్ నేను కిరణ్ రాయకుండా ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇస్తాను. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇక్కడ డాట్ ఫార్మాట్ అంటాను, ఓకే, డాట్ ఫార్మాట్ ఇచ్చి నేనేం చేస్తాను అంటే దీని లోపలికి నా నేమ్ పాస్ చేస్తాను. దీని లోపలికి నా నేమ్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రాకెట్స్లో వచ్చి సేవ్ అవుతుంది. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో వచ్చి సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి, నీట్గా రిటర్న్ చేసి చూపిస్తే మనకి ఏమవుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది కదా. చూడండి మై నేమ్ ఈజ్ కిరణ్. ఓకే, ఈ కిరణ్ అనేది ఇక్కడ వచ్చింది, ఈ విధంగా ఇక్కడ స్టోర్ అయింది. ఒకవేళ మీరు వేరియబుల్గా తీసుకొని వేరియబుల్ పాస్ చేసినా కూడా ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, అంటే ఈ వేరియబుల్ని పాస్ చేసి ఈ వేరియబుల్ ఇక్కడ పాస్ చేసినా కూడా ఇక్కడ వస్తుంది అవుట్పుట్. ఓకే, సో ఇది ఫార్మాట్కి సంబంధించింది.
సో ఈ ఫంక్షన్స్ అనేది మనకి స్ట్రింగ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ మాత్రం మనకి స్ట్రింగ్స్ అనేది వచ్చి ఉంటే పైథాన్లో ఈజీగా సర్వ్ అవ్వచ్చు. ఓకే, సో మీకు కొన్ని అడ్వాన్స్ చూసినట్లయితే మనకి ఎట్లా ఉంటుందంటే లెంత్ చెక్ చేసుకోవచ్చు, ఇంకా ప్రీవియస్ అన్నిటి కూడా లెంత్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు ఇంకా 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 చెప్పాలంటే సపోజ్ కౌంట్ కూడా ఉంటుంది. కౌంట్తో ఏం చేసుకుంటా అంటే ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు కౌంట్తో. ఒకసారి చూపిస్తాను ఆ కౌంట్ కూడా. ఓకే, కౌంట్ కూడా చూపిస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. కౌంట్ చూసినట్లయితే కౌంట్ 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 ఏ కౌంట్ కావాలి మనకి? ఈ S2 కౌంట్ కావాలి. S2లో కౌంట్ నేనేం చేయాలనుకుంటున్నాను అంటే నాకు ఈజ్ అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈజ్ ఎలిమెంట్. ఓకే, ఈజ్ అనేది ఎన్నిసార్లు వచ్చిందో చెక్ చేసుకోవాలని నేను కౌంట్ చేస్తున్నాను. S2.count ఈజ్. నాకు చూడండి ఈజ్ అనేది 2 times వచ్చింది. ఎందుకు 2 times వచ్చిందంటే ఇక్కడ చూడండి ఈజ్ అండ్ ఈజ్ తీసుకున్నది. ఓకే, ఈజ్ అండ్ ఈజ్ తీసుకున్నది. సో అందుకోసం నాకు 2 times చూపించింది. కౌంట్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నదో చెక్ చేసి చెప్తుంది. సో లెంత్ ఫంక్షన్ కూడా చూపిస్తాను మీకు యాస్టీస్గా. లెంత్. ఓకే, లెంత్ ఫంక్షన్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే S1 పంపిస్తాను. పైథాన్ లైఫ్ అనేది ఎన్ని స్పేస్తో కలిపి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది ఇప్పుడు నాకు స్పేస్తో కలిపి. ఓకే, ఇప్పుడు నేను రిటర్న్ చేస్తాను. నాకు 11 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా స్పేస్ని కూడా కన్సిడర్ చేస్తుంది లెంత్. ఓకే, స్పేస్ని కూడా ఒకటి కౌంట్ చేసుకుంటుంది. సో ఇది స్ట్రింగ్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.